వొకాబులరీ ఎలా చదవాలి, ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వొకాబులరీ అంటే ఏమేమి క్వశ్చన్స్ ఇస్తాడు అంటే, వన్ థింగ్ ఇస్ సినోనిమ్స్ ఇస్తాడు. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్, యాంటనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్, రైట్? అలాగే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తాడు, నువ్వు దాన్ని ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఏమంటావు? ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ హూ లవ్స్ హ్యూమన్ ఇస్ కాల్డ్ అని అంటాడు ఫిలాంథ్రోపిస్ట్, రైట్? సో ఇలాంటి అంటే వన్ హూ ఇస్ లేదా ద స్టడీ ఆఫ్ అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఒక చిన్న వర్డ్లో నువ్వు మొత్తం సెంటెన్స్ని డిఫైన్ చేస్తాం. సో దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అని అంటాం. తర్వాత మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ యొక్క ప్రామినెన్స్ అనేది పెరిగింది, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఫిగరేటివ్ మీనింగ్ ఉంటుంది, లిటరల్ మీనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ఎయిర్ అని అంటూ ఉంటారు. డోంట్ బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ఎయిర్ అని అంటే యాక్చువల్గా క్యాజిల్ అంటే ఏంటి? ఫోర్ట్. ఎయిర్ అంటే గాల్లో, అంటే గాల్లో మేడలు కట్టొద్దు అని అంటాం. కానీ యాక్చువల్గా దీనికి లిటరల్ మీనింగ్ అనేది ఉండదు. అంటే ప్రతివాడు వెళ్ళి ఎయిర్లో మనం ఏం మేడలు కట్టం. మరి ఎప్పుడు యూస్ చేస్తాము ఇదంటే, గాల్లో మేడలు కట్టినట్టు నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అంటే నువ్వు కలలు కంటున్నావు. See the literal meaning of the idiom and see the actual meaning of the idiom. So literal meaning కాకుండా మనకి ఇక్కడ ఫిగరేటివ్ మీనింగ్స్ అనేవి ఉంటాయి, రైట్? సో ఇలాంటి ఇడియమ్స్ని కూడా మనం చదవాలి. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఆ తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్.